యేసుక్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ ఒక్కొక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను గత కొన్నేళ్లుగా ఈ ప్రస్తావన అప్పుడప్పుడు నేను చేస్తూ వస్తూ ఉన్నానండి. క్రమక్రమంగా చిన్నగా కేంద్ర గవర్నమెంట్ లేదా బీజేపీ ప్రభుత్వం కానీ వాటికి సహకరించే స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని స్టేట్ వైడ్గా కూడా బీజేపీ ప్రభుత్వానికి సహకరించేటువంటి వాళ్ళంతా కలిసి కుట్రపూరితంగా హిందుత్వాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు పైకి ప్రజాస్వామ్యం అంటూనే ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో నరేంద్ర మోడీ గారికి సహకరిస్తున్నటువంటి వారి ద్వారా భారతదేశంలో క్రైస్తవ సమాజానికి రాను కష్టకాలం వస్తుంది, గడ్డుకాలం రాబోతుంది, వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చెయ్యండి అని నేను గత కొన్నేళ్లుగా అప్పుడప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్నాను. బై ద వే, ఈ వీడియో ముఖ్యంగా క్రైస్తవులు వీక్షిస్తారని ముఖ్యంగా వారి కొరకు నేను ఈ పోస్ట్ పెడుతున్నాను. 1-2 రోజుల క్రితం అలహాబాద్ హైకోర్టు తీర్పును ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. అట్లాగే ఈ తీర్పు గురించినటువంటి కొన్ని అభిప్రాయాలు ప్రొఫెసర్ రమేష్ సోదరుడు చెప్పినటువంటివి కూడా ఈ వీడియోలో మీకు ప్లే చేసి వినిపిస్తా. చర్చికి వెళ్ళేటువంటి వారు లేదా క్రైస్తవ మత విశ్వాసం కలిగినటువంటి వారు ఎస్సీ హోదాను కోల్పోతారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి వారికి వీలుండదు, వెసులుబాటు ఉండదు అని మరొకసారి బల్లగుద్దినట్లుగా అలహాబాద్, ఉత్తరప్రదేశ్కు చెందిన అలహాబాద్ హైకోర్టు అనేటువంటిది తీర్పునివ్వడం గమనార్హం. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే మరోసారి ఎస్సీలుగా ఉన్నటువంటి వారికి ఎదురు దెబ్బ తగిలినట్టు అయ్యింది. గతంలో కోర్టులు వాటి తీర్పులు ఎలాగుండేవంటే సాధారణంగా ఒకవేళ చర్చికి వెళ్ళినా లేదా యేసుక్రీస్తు గురించి మాట్లాడిన ఫ్రీడమ్ స్పీచ్ అనేటువంటిది ఒకటి ఉంది. లేదా ఏదో సిలువ వేసుకున్నాడు, అంత మాత్రాన్ని క్రిస్టియన్ ఎలా అవుతాడు? అతను పుట్టుక హిందువు, మతం మార్చుకున్నట్లుగా ఆధారాలు లేవు, బాప్తిసం పొందినట్లుగా ఆధారాలు లేవు, రుజువులు లేవు. ఏదో చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు, అది అతని ఇష్టం. లేకపోతే హిందూ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు, క్రిస్టియన్ అతని ఇష్టం. మసీదుకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు, అది తప్పేం కాదు. అంత మాత్రాన మతం మారిపోయాడని మనం ఎలా తీర్మానం ఇస్తాం? ఏదో ఒక సిలువ గుర్తు చూసి, ఏదో ఒక యేసుప్రభు పటం ఇంట్లో చూసి అనే రీతిన తీర్పులు వచ్చేవండి గత కొద్ది కాలం క్రితం. కనీసం 2-3 ఏళ్ల క్రితం ఇలాంటి తీర్పులు సహజంగా వచ్చేవి. నేను చెప్తున్నాను కదండి, వ్యవస్థలనే మ్యానిపులేట్ చేసేస్తున్నారు బడా నాయకులు. ఇక వాళ్ళు ఎవరో మీకు తెలుసు. అధికారం కలిగినటువంటి పార్టీ నుండి వ్యవస్థలను మ్యానిపులేట్ చేసి ఈ మధ్య తీర్పులు ఎలా వస్తున్నాయి అంటే దాదాపుగా హిందుత్వానికి అనుకూలంగా హైకోర్టులు కానివ్వండి, సుప్రీంకోర్టులు కానివ్వండి తీర్పునిచ్చేస్తున్నాయి. కారణం ఏంటి అంటే, ఎందుకు వీళ్ళ దృక్పథంలో లేకపోతే వీళ్ళ ఉద్దేశంలో ఎందుకు వాళ్ళ తీరుతెన్నులు మార్చుకున్నారో నాకైతే అర్థం కావట్లా. న్యాయబద్ధంగా చూసి చూడనట్లుగా కరెక్ట్ అయిన ఆధారాలు లేవు కనుక మనం అలా భావించటం ఎందుకు అంటూ శాంతియుతమైనటువంటివి, న్యాయబద్ధమైనటువంటివి లేదా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి తీర్పులు వచ్చేవి. ఈ మధ్య వాళ్ళు కూడా మరి సోషల్ మీడియా ఫాలో అవుతున్నారో లేకపోతే ఎవరి వల్లనైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో, మరి వ్యవస్థలను మ్యానిపులేట్ చేస్తున్నారో ఏమో కొంతమంది అనేది నా అభిప్రాయం. కనుక వీళ్ళు ఈసారి అక్కడక్కడ తీర్పులు, మొన్న మధ్య కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పును గురించి ప్రస్తావన చేశాను. సో ఈ హైకోర్టు తీర్పులను కూడా మనం ప్రస్తావన చేసినట్లయితే, మనం చూసినట్లయితే పర్టికులర్గా చర్చికి వెళితే ఇంక ఎస్సీ హోదా లేదు ఇలాగే చెప్తున్నారండి. లేకపోతే ప్రేయర్కి వెళ్తున్నట్టుగా చూస్తే వాళ్ళకి మతం మారినట్లే, ఇట్లాంటి తీర్పులు రావటం గమనార్హం. భారతదేశం అనేటువంటి దాన్ని ఎలాగైనా సరే దాన్ని
దాని యొక్క వ్యూ నుంచి మార్చి హిందూవాదంతో కట్టేయాలి, హిందూవాదంతో నింపేయాలి, హిందుత్వ దేశంగా మార్చేయాలి అని తెరచాటున కుట్రలు జరుగుతున్నాయేమో అన్నదే నా యొక్క ఆలోచన. దీనిపైన మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక ఆయన మీద కేసు పెట్టారండి, జితేంద్ర సుహాని అనుకుంటానండి పేరు. ఇతని మీద ఏదో దేవి దేవతలను దూషించాడని అన్యాయంగా ఒక కేసు బనాయించారు గిట్టనటువంటి వాళ్ళు, మతోన్మాదులు. సరే, ఆయన ఏంటంటే నేను పుట్టుకతో హిందువునే కనుక నేను దూషించలేదు, రెండోది వీళ్ళే నన్ను బహిరంగంగా బూతులు తిట్టారు, భయంకరంగా దూషణ పాలు చేశారు నా కులాన్ని బట్టి అంటూ ఇతను ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి పెట్టడం జరిగింది. దీని విషయంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కింద ఉన్న కోర్టు ఏం చేసిందంటే హైకోర్టుకు బదిలీ చేసింది కేసుని. హైకోర్టుకి వెళితే హైకోర్టు ఇచ్చిన తీర్పు నిన్న డిసెంబర్లో 2వ తారీఖున 1వ తారీఖున వచ్చిందండి. దీని రిజల్ట్ ఒక 2-3 రోజుల క్రితం జరిగినటువంటి ఇష్యూనే ఇది. ఆ అలహాబాద్ హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, లేదు నీ గురించి ఎంక్వైరీ చేశాము, నువ్వు ఒక క్రిస్టియన్కి సంబంధించిన ఒక ప్రీస్ట్ వంట కనుక అసలు నీకు ఎస్సీ హోదానే నీకు వర్తించదు చూసారా అని ఆ కేసును కొట్టేయటం జరిగింది. అయితే నాణ్యానికి బొమ్మ బొరుసు లేక అచ్చు బొమ్మ ఉన్నట్లుగా ఈ విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఇది వన్ సైడ్. సరే, ఆ తీర్పు ఏంటి, ఎక్కడ, ఎలా వచ్చింది అన్నది మీకు చదివి మరి ఆంధ్రజ్యోతిలో ప్రచురమైనటువంటి కథనాన్ని మీకు వినిపిస్తా. తర్వాత మనం విషయాలు మాట్లాడుకుందాం. ఈ వార్తా కథనం అన్నది ప్రయాగ్ రాజ్ డిసెంబర్ 2వ తేదీన అని వ్రాయబడిందండి. ఇతర మతాల్లోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవటం రాజ్యాంగాన్ని మోసం చేయటమని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇక్కడ మనందరికీ సమస్య ఏంటంటే, సిక్కు మతంలో ఉన్న, హిందువుగా ఉన్న, ఏదో బుద్ధిజంలో ఉన్న ఎస్సీ హోదా అనేటువంటిది వాళ్ళకి వర్తిస్తుందంట. అంటే దానికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చంట. కేవలం చర్చిలోకి వెళితే మాత్రమే ఏమండి ఈ ఎస్సీ హోదా అన్నటువంటిది లేకపోతే ఆ బెనిఫిట్స్ అన్నటువంటివి కోల్పోతారు. అసలు ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం? ఇది చాలా చాలా అన్యాయం అండి. ఇది చాలా చాలా అన్యాయం. ఈ విషయంలో వన్ సైడ్ మనం మాట్లాడితే ఇది చాలా అన్యాయం. సాధారణంగా ఎస్సీ హోదా అన్నటువంటిది మతాన్ని బట్టి ఇవ్వట్లేదండి, కానీ మతం మారితే పోతుంది. మళ్ళీ వినండి, ఎస్సీ హోదా అన్నటువంటిది మతాన్ని బట్టి ఇవ్వటం అయితే హిందువులందరికీ వర్తించదు. ఎస్సీలకు మాత్రమే ఎస్సీ హోదా ఆ బెనిఫిట్స్ వర్తిస్తాయి. హిందువుల్లో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. నా పాయింట్ అర్థం చేసుకోండి, అందరికి వర్తించదు. ఈ మోసపూరితమైనటువంటి యాక్టు గురించి తెలుసుకునేది ఏదో 1950లో ఏదో ఈ యాక్టు ఉందని దాన్ని ఆధారం చేసుకొని ప్రజలు ఎస్సీలైనటువంటి వారికి వీళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారో ఈ విషయంలో మరొకసారి నేను గళం విప్పి చెప్తున్నా. అందరూ కాస్త జాగరూకతతో ఉండండి. ఈ విషయాన్ని షేర్ చేసుకోండి, మాట్లాడుకోండి, వీటి గురించి మాట్లాడండి, కామెంట్ల ద్వారా మాట్లాడండి. ఎస్సీలు హిందువులుగా ఉంటేనే అంటే ఎస్సీ హోదా, ఎస్సీ బెనిఫిట్స్, రిజర్వేషన్స్ ఇవన్నీ వర్తించాలంటే అతను హిందువు అయి ఉండాలి. అంటే కులానికి ఇస్తున్నాడా, మతానికి ఇస్తున్నాడా? మతానికైతే అందరికి ఇవ్వాలి. బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎవడైనా సరే, కానీ అందరికి వర్తించదు. ఇది కేవలం ఎస్సీలకే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. అంటే హిందుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తాయి అంటున్నాడు. మళ్ళీ మెలికి అర్థమైందా? ఇస్తుంది ఏమన్నా కులానికి, అంటే తక్కువ కులం గనక, తక్కువ బరుగు బలహీన వర్గం గనక, ఆర్థిక స్తోమత లేదు గనక, పేదవాడు గనక, జాతి వివక్ష ఎదుర్కొంటున్నాడు గనక ఈ బెనిఫిట్స్ ఇస్తున్నాం అంటున్నాడు. అంటే ఇస్తుంది ఎప్పుడు? కులానికి ఇస్తున్నట్టు ఇది. కానీ వీళ్ళు ఏం అడ్డం పెట్టుకుంటున్నారు? హిందుత్వంలో ఉంటేనే, క్రైస్తవులోకి వెళితే తీసేస్తాం అంటున్నారు. అసలు ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎట్లా చట్టం అండి? ఇదేం ధర్మం అండి? నాకు అర్థం కాదు. ఇస్తుంది ఏమన్నా తక్కువ కులంలో ఉన్నాడు గనక, వివక్ష ఎదుర్కొంటున్నాడు గనక
రిజర్వేషన్ ఇస్తున్నాను అంటున్నారు, లేదా బెనిఫిట్స్ వస్తాయి అంటున్నారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి అర్హుడు అంటున్నారు. అంటే ఇస్తుంది ఎక్కడ? కులానికే. దానిలో ఉన్నప్పుడు దాంట్లో నుంచి కనుక బయటకు వస్తే ఏమంటున్నాడు, మళ్ళీ క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళావు, మతం మారావు కాబట్టి అది పోతుంది అంటున్నారు. అసలు ఇదేమి యాక్టు, ఇదేం ధర్మం, ఇదేం సత్యం? ఇది ఆలోచించాలి. వన్ సైడ్ నాణ్యానికి వన్ సైడ్ మాట్లాడుతున్నాను, మరో సైడ్ నేను లాస్ట్లో మాట్లాడతాను. కనుక ఇక్కడే ఎంత మోసపూరితమైనటువంటి ఆలోచన ఉందో మీరే అందరూ అర్థం చేసుకోండి. కోర్టు ఏం చెప్తుంది? హిందుత్వంలో ఉంటేనే బుద్ధిజం కానీ, సిక్కిజానికి కానీ, లేదా హిందూయిజానికి కానీ అతను ఉంటేనే అప్లై అవుతుంది అంటున్నాడు. అంటే హిందువులకు అప్లై చేయాలి, సిక్కులకు అప్లై చేయాలి, అందరికీ అప్లై అవుతుందా? అట్లా అవ్వదు. వాళ్ళలో బడుగు బలహీన వర్గానికి, తక్కువ వర్గానికి, బలహీనులకి, బడుగు బలహీనులకి మాత్రమే, ఆ కులంలో ఉన్న వారికి మాత్రమే, తక్కువ జాతి తక్కువ వర్ణంలో ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు. కానీ క్రైస్తవంలోకి వస్తే ఎవరంట? ఏమండి, నాకు తెలియక అడుగుతాను, గుర్తొచ్చింది, జస్ట్ సందర్భం కాదులే, బట్ గుర్తొచ్చింది చెప్తున్నా. శివశక్తి సంస్థ నుండి కరుణాకర్ గనక ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేస్తే ఏమండి, కనీసం లక్షగా తక్కువగా చూడండి, 1-2 రోజుల్లోనే కనీసం 1000 మందికి తక్కువగా కామెంట్ రాయరు. అరే మరి క్రైస్తవుల పక్షంగా ఏదో చిన్నవాళ్ళమే, ఏదో చిన్నపాటి పోరాటాలే చేస్తున్నాం, క్రైస్తవుల పక్షంగా గళం విప్పుతున్నాం, ఇట్లాంటప్పుడు మరి మీరు ఎంత సాయం అందించాలి? మీరు నిజానికి మీరు ఆర్థికంగా కూడా మాకు సాయం అందించాలి. అట్లాగే పోనీ దాని పక్కన పెట్టిన కనీసం వీడియో చూడటం, వీడియోని షేర్ చేయటం, వీడియోకి స్పందించటం, కామెంట్ రాయటం ఎందుకు చేయరు? నాకేం అర్థం కాదు. దీంట్లో కూడా పక్షపాతమా? క్రైస్తవుల్లో కూడా ఆలోచించండి. ఇది ఇప్పుడు నేను మాట్లాడేవి ఎక్కువగా వీడియోస్ క్రైస్తవులందరికీ వర్తించేవి. ఇప్పుడు ఏదో ఒక డినామినేషన్కి సంబంధించి ఎప్పుడో రేరుగా మాట్లాడుకుంటాం, వ్యక్తిగతమో లేకపోతే బైబిల్ పరంగా. మరి అయినా సరే ఆ కామెంట్ రాయరు, ఏదో చూసి వదిలేస్తారు. ఏంటంటే ఇది నాకేం అర్థం కావట్లా. కనుక హిందూస్కున్నటువంటి ఆ యూనిటీ మనలో ఎందుకు లేదు? నిజానికి కన్వర్టెడ్ పీపుల్ని కూడా కలుపుకుంటే హిందువులతో కుడి ఎడంగా పోటీగా ఉంది క్రైస్తవ్యం కూడా 2 రాష్ట్రాల్లో. మీకు తెలుసో లేదో, కన్వర్టెడ్ పీపుల్ చాలామంది బయటికి రారు, ప్రభుత్వ లెక్కల్లోకి రారు. ఎక్కడ చర్చిలు పడ్డా నిండిపోతూ ఉంటాయి. అదే కదా అసలు వాళ్ళ ఏడుపు అదే కదా. క్రైస్తవులు అయిపోతున్నారు, హిందువులను అంతా మార్చేస్తున్నారు ఈ క్రైస్తవులు, అదే కదా. అందుకే కదా ఈ పుట్టగొడుగుల్లాగా రకరకాల సంస్థలు క్రిస్టియానిటీని ఆడిపోసుకోవటానికి, యేసు ప్రభును దూషించడానికి పుట్టుకొస్తున్నాయి వందలుగా. అర్థం చేసుకోండి. కనుక ఖచ్చితంగా ఇక నుంచి అయినా క్రైస్తవ అందరి పక్షంగా మాట్లాడే వీడియోస్ని విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నాను, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా స్పందించాలి. ఏదో చూసి పక్కన పెట్టేద్దాం కాదు, మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పాలి. పలానా దేశం నుంచి, పలానా ప్రాంతం నుంచి నేను మాట్లాడుతున్నాను అని మీరు చెప్పాలి. అది క్రైస్తవులకు భరోసా, ఒక యూనిటీ తెస్తుంది క్రైస్తవ్యంలో. ఇది మర్చిపోకండి. ఏమండి, అదేమంటే క్రైస్తవంలోకి వెళ్ళిపోతే క్రైస్తవ్యంలో కుల వివక్ష ఉండదు అన్నారు. ఇది నిజమే, కుల వివక్ష ఉండదు, ఇది నిజమే. అందుకే క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతోంది. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు అందరినీ ప్రేమిస్తున్నాడు. క్రైస్తవంలోకి వస్తే కుల వివక్ష ఉండదు, అందరూ సమానమే. రెడ్ అయినా, రాజు అయినా, కమ్మైనా, ఏమండి ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, బీసీసీ అయినా, ఓసీ అయినా, ఎవడైనా అందరూ సమానమే. ఏమండి నిజంగా యేసు ప్రభు ఎంత మంచి దేవుడు అండి. కోర్టులు కూడా ఏం ఒప్పుకుంటున్నాయో తెలుసా? కుల వివక్ష క్రైస్తవ్యంలో లేదు. అందరూ బుద్ధి తెచ్చుకోండి, ఈ మాటలు విని జ్ఞానోదయం తెచ్చుకోండి. హైందవ సోదరులారా, మీకు అర్థమైందా? కోర్టులు ఏం తీర్పిస్తున్నాయో తెలుసా? హిందుత్వంలో వివక్ష ఉంది, క్రైస్తవ్యంలో వివక్ష లేదు. ఒక విధంగా ఇది మనం గర్వించదగ్గ విషయం క్రైస్తవునిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది కదండి? సరే, అయితే ఇది అన్యాయం. కుల వివక్ష లేకపోవచ్చు, కానీ సమాజంలో వివక్ష ఉందిగా. చర్చిలో మాత్రం వివక్ష లేదు. ఓకే, అతను ఉండేది ఎక్కడ? సమాజంలో వివక్ష అట్లాగే ఉంది, అక్కడేం మార్పు లేదు. పోనీ ఫైనాన్షియల్గా క్రైస్తవ చర్చికి వస్తే ఫైనాన్షియల్గా అతను ఏమన్నా డెవలప్ అవుతున్నాడా? అవటల్లా. అదే పేదరికం. మరి రిజర్వేషన్ ఎందుకు తీసేయాలి? ఎస్సీ ఎస్టీ హోదా ఎందుకు కోల్పోతున్నాడు? ఇది మరి న్యాయమూర్తులు మరోసారి న్యాయబద్ధంగా ఆలోచన చేస్తే బాగుంటుంది అని నేను భావిస్తున్నా. నేను న్యాయమూర్తుల్ని తప్పుపట్టట్లేదండి, అట్లాగే కోర్టు తీర్పులు నేను ధిక్కరించట్లేదండి. కానీ అన్యాయం జరిగితే ఇది మాకు అన్యాయం జరిగింది అని మాత్రమే నా పోస్టుల ద్వారా మీకు తెలియజేస్తున్నా. రైట్. దీని మీద మరి ప్రొఫెసర్ రమేష్ గారు మాట్లాడింది కూడా ఇప్పుడు మీకు వినిపిస్తా, వినండి. తర్వాత మళ్ళీ నేను మాట్లాడతా.
జితేంద్ర సహానీ అనేటువంటి ఒక వ్యక్తి ఎక్కడో ఒక పబ్లిక్ మీటింగ్లో నిలబడి అతను యేసుక్రీస్తు గురించి ప్రసంగం చేస్తూ హిందూ దేవుళ్ళను దూషించాడట. అది యాక్చువల్గా కేసు. యేసుక్రీస్తు గురించి చెబుతూ హిందూ దేవుళ్ళను దూషించాడట. ఎవరో చూసి నువ్వు పబ్లిక్లో హిందూ దేవుళ్ళను దూషిస్తున్నావు అని అతని మీద కేసు పెట్టారు ఎవరో. ఇతను ఎస్సీ ఎస్టీ కేసు పెడతానికి ప్రయత్నం చేస్తే నువ్వు యేసుక్రీస్తుని ప్రసంగిస్తూ నువ్వు హిందూ దేవుళ్ళను దూషించి మళ్ళా ఎస్సీ కేసు పెట్టడం ఏంటి? నువ్వు క్రిస్టియన్వి. అక్కడ యాక్చువల్గా గొడవ మొదలైంది. ఈ యొక్క జితేంద్ర సహానికి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అది అలా చిలికి గాలివాన్ అయ్యి ఎంఆర్ఓ ఆఫీసులో అతను ఎస్సీ సర్టిఫికేట్ తీసేసి ఇతను క్రిస్టియన్ ఎస్సీ కాదు అని చెప్పేసి అతనికి సర్టిఫికేట్ తీశారు. లోకల్ కోర్టుకి వెళ్ళారు. లోకల్ కోర్టు ఇతను క్రిస్టియన్ అని చెప్పింది. ఆ కోర్టు తప్పించుకున్నాడు. హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో కూడా ఇతను క్రిస్టియన్, ఎస్సీ సర్టిఫికేట్ తీసేయండి అని చెప్పింది. ఇతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎవరు జితేంద్ర సహానీ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను హిందువునే. ఇతను ఇదే చెప్పాడు కోర్టులో, నేను హిందువునే, నేను మతం మార్చుకోలేదు, అఫీషియల్గా నేను ఆ మతం మార్చుకోలేదు, నేను ఎక్కడా కూడా మతం మార్చుకున్నటువంటి ఆధారాలు మీ దగ్గర లేవు, నేను ఇంటర్ఫెయిత్, అతను ఈ పదం వాడాడు అది కోర్టులో. ఇంటర్ఫెయిత్ అంటే ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా నేను ఏ మతం గురించన్నా మాట్లాడే హక్కు నాకు ఉంది. ఇప్పుడు నాకు ఇస్లాంలో ఏదన్నా మంచి దొరికితే ఇస్లాం గురించి మాట్లాడే హక్కు నాకుంది, క్రిస్టియన్స్కి సంబంధించి మాట్లాడే హక్కు నాకుంది, హిందూ మతంలో ఉన్నటువంటి మంచిని బోధించేటువంటి హక్కు నాకుంది, నాకు ఆర్టికల్ ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది నాకుంది. నేను హిందూ అయినప్పటికీ కూడా బైబిల్లో కొన్ని వాక్యాలు నాకు నచ్చాయి కాబట్టి నేను ఇక్కడ నిలబడి ఆ విషయాలు చెబుతున్నాను, కానీ నేను హిందువునే అని అతను ఆర్గ్యుమెంట్ చేశాడు. నేను క్రిస్టియన్ని కాదు, హిందువునే. బట్ ఎందుకు బైబిల్ గురించి చెప్తున్నానంటే నాకు ఈ నచ్చాయి. ఇంటర్ఫెయిత్ డిస్కషన్ అనే పదం వాడాడు కోర్టులో. ఇంటర్ఫెయిత్ డిస్కషన్ అంటే ఫండమెంటల్ హక్కు అనేది. అంటే ఇప్పుడు ఒక హిందూ కూడా బైబిల్ గురించి చెప్పవచ్చు, క్రిస్టియన్ కూడా హిందూ మతం గురించి చెప్పవచ్చు, ముస్లిం కూడా క్రిస్టియన్ హిందూ మతంలో బైబిల్ గురించి చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు, ఆయన బైబిల్లో నుంచి 3 వాక్యాలు తీసుకున్నారు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి అనే దాని పదాన్ని బైబిల్ నుంచే తీసుకున్నాను అని ఆయనే పబ్లిక్గా చెప్పాడు చాలాసార్లు. ఓకే, సో అదేంది ఇంటర్ఫెయిత్ అనమాట. వాళ్ళు హిందూ, మహాత్మా గాంధీ గారు హిందూ, బైబిల్లో కొన్ని వాక్యాలు నచ్చాయి, ఆయన తీసుకున్నాడు, ఆయన చెప్పాడు పబ్లిక్గానే ఒక చెంప కొడితే 2 చెంపలు చూపించండి అని చెప్పేసి. ఓకే, అలాగే ఇతను అదే ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇతను ఆర్గ్యుమెంట్ చేశాడు ఏమని, నేను ఇంటర్ఫెయిత్ రిలేటెడ్కి సంబంధించిన ఒక వ్యక్తిని, ఐఎమ్ ఎక్సర్సైజింగ్ మై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దట్ ఐ లైక్డ్ ఫ్యూ వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్ అండ్ ఐఎమ్ టీచింగ్ హియర్, దట్స్ ఇట్. అంతే తప్ప నేను క్రిస్టియన్గా మారలేదని అతను ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు కోర్టులో. ఇది అతను చేసిన ఆర్గ్యుమెంట్. ఇక రెండోది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చాలా చెప్పాడు. ఓకే, నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను, నేను అక్కడ మెజిస్ట్రేట్లో కూడా పర్మిషన్ తీసుకున్నాను, ఇక్కడ మాట్లాడేటప్పుడు ఇంటర్ఫెయిత్కి సంబంధించిన పదాలు చెప్పేటప్పుడు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కూడా ఏమీ లేవు, నేను దూషించాను అనేది తప్పు, నేనేం దూషించలేదు అని అతను ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు. బట్ ఇప్పుడు కోర్టు అంది లేదు, నువ్వు క్రిస్టియన్గా మారావు అని కోర్టు చెప్పింది. కోర్టుకి ఆధారం ఏంటి? ఇప్పుడు ఇతను చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంది, నేను అఫీషియల్గా క్రిస్టియన్గా మారినట్టు మీ దగ్గర ఆధారాలు లేవు, బైబిల్ వాక్యం చెప్తున్నటువంటి ఆధారం తప్ప మీ దగ్గర వేరే ఆధారం లేదు అని చెప్పాడు సహాని. అది కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక భారతీయుడు ఏ మతం గురించి మాట్లాడే హక్కు ఉంది, ఆ ఇంటర్ఫెయిత్ దాని నుంచి నేను మాట్లాడుతున్నాను అతను క్లియర్గా చెప్పాడు జితేంద్ర సహాని కోర్టులో. వాళ్ళు ఏమన్నారంటే, లేదు మేము ఎంక్వైరీ చేసాము, నువ్వు పాస్టర్గా పనిచేస్తున్నావట, నువ్వు పాస్టర్ అట, మేము ఎంక్వైరీలో తేరింది నువ్వు పాస్టర్గా పనిచేస్తున్నావని, నువ్వు కూడా ప్రసంగాలు ఇస్తావని, బైబిల్ గురించి చెబుతావని మాకు తెలిసింది, కాబట్టి నువ్వు క్రిస్టియన్గా మేము డిక్లేర్ చేస్తున్నామని కోర్టు చెప్పింది. అర్థమవుతుందా? అంటే నువ్వు ప్రసంగం ఇచ్చావు కాబట్టి
నువ్వు క్రైస్తవ మీటింగ్లో ఉండి నువ్వు పాస్టర్ పని చేస్తున్నావు కాబట్టి నువ్వు క్రిస్టియన్వే, మేము కన్ఫర్మ్ చేస్తున్నాము కాబట్టి నీ సర్టిఫికేట్ తీసేస్తున్నాము అనేది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి కాంట్రడిక్టరీ. బట్ గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి నేను గతంలో కూడా చెప్పాను ఏంటంటే, ఇప్పుడు నౌ ది జడ్జెస్ ఇంటెన్షన్ చేంజ్డ్. గతంలో జడ్జిమెంట్లు ఎలా వచ్చాయంటే ఫండమెంటల్ రైట్స్ ఆస్పెక్ట్లోనే మాట్లాడేవారు. ఒక వ్యక్తికి ఫ్రీడమ్ గురించే మాట్లాడేవారు. దట్స్ వాట్, ఒక వ్యక్తి ఉంటే అతనికి ఎంతవరకు మన స్వేచ్ఛనివ్వాలి దాని గురించే మాట్లాడేవాళ్ళు. మన ఇంట్లో ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయిని నీ ఇష్టం అమ్మా, నువ్వు ఎక్కడికన్నా డాడీ నేను బయటికి వెళ్తానంటే నీ ఇష్టం వెళ్ళరా, ఫ్రీడమ్, వీఆర్ గివింగ్ ఫ్రీడమ్ టు చిల్డ్రన్. ఓకే, she may go and meet a Christian, or she may go and meet a Muslim, or she may go and meet Hindu, or she may go to a restaurant, or she may go to a movie theater, or she may go to church or masjid. Wherever she goes and she comes back, and we are giving a freedom, right? That's a fundamental freedom aspect. గతంలో కోర్టులో ఇలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చాయి. ఏమైనా చర్చికి వెళ్ళినంత మాత్రాన అతను క్రిస్టియన్ అని ఎలా చెప్తావు, ప్రసంగం ఇచ్చినంత మాత్రాన క్రైస్తవుడు అని ఎలా చెప్తావు, మేబీ ఆయనకు నచ్చి ఆయన ఇంటర్ఫెయిత్. నువ్వు ఒక రోడ్డు మీద నిలబడి నువ్వు ఏదన్నా మాట్లాడుతున్నావు, రోడ్డు మీద నిలబడి చిరంజీవి గురించి డిస్కస్ చేస్తున్నావు, ఆ సినిమా బాగుంది, ఈ సినిమా సూపర్ ఉంది అని నువ్వు డిస్కస్ చేస్తున్నావు. లేదంటే ఒక రోడ్డు మీద నిలబడి నువ్వు లేదంటే ఒక సచిన్ టెండూల్కర్ గారి గురించి డిస్కస్ చేస్తున్నావు. అలాగే అతను ఒక క్రిస్టియన్ గురించి డిస్కస్ చేస్తున్నాడు, బైబిల్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఇలా ఉండే జడ్జిమెంట్లు గతంలో, అంటే అది ఫ్రీడమ్ ఆస్పెక్ట్లోనే జడ్జిమెంట్లు ఇచ్చేవాళ్ళు. రైట్, విన్నారు కదండి. ఇంకా నేను చదివేదాన్ని నేను కంటిన్యూ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ కోర్టు తీర్పు గురించి వచ్చినటువంటి న్యూస్ మీకు ముందు కంప్లీట్గా వినిపిస్తా. ఇందాక కొంత చదివాను కదా, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇతర మతాల్లోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవటం రాజ్యాంగాన్ని మోసం చేయటమని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇది సరైన పద్ధతి కాదండి. ఈ ఆలోచన సరైనటువంటిది కానే కాదు. నేను మొన్న కూడా చెప్పాను కదా, సైన్యంలోకి మతోన్మాదం చొచ్చుకొచ్చింది. ఒక క్రైస్తవ సైనిక అధికారి, లెఫ్టినెంట్ అనేటువంటి అధికారి, హిందూ టెంపుల్లోకి నేను వెళ్ళలేను, గర్భాలయంలోకి వెళ్ళలేను, ఆ పూజ నేను చేయలేనన్నందుకు ఆయన్ని డిస్మిస్ చేసేసారు. చూసారా, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఆయనకి వ్యతిరేకంగానే ఇచ్చింది. నేను అందుకంటున్నాను, ఈ కోర్టులు ఈ మధ్య కాలంలో ఎవరు ఈ వ్యవస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరు ప్రభావం చూపుతున్నారు అన్నది మీరే అర్థం చేసుకోండి. అందుకనే ఈసారైన జ్ఞానోదయం తెచ్చుకొని క్రైస్తవ సమాజం నా మాటలు వింటున్నటువంటి వారు ఖచ్చితంగా లౌకికవాదాన్ని ప్రేమించే ప్రభుత్వానికి మనం ఓటు వేయాలి, గుర్తుంచుకోండి. సరే, ఇక్కడ ఇంకేం రాయబడిందంటే, ఈ మేరకు సంబంధిత రాజ్యాంగ నిబంధన 1950ని ప్రస్తావించింది. హిందూ, బౌద్ధం, సిక్కు మతాలకు చెందిన వారు కాకుండా ఇతర మతాల వారిని ఎస్సీ వర్గానికి చెందిన వారిగా గుర్తించడం సాధ్యం కాదని ఆ నిబంధన స్పష్టం చేస్తోందని తెలిపింది. గతంలో సూసాయ్, కేపీ మను, సి సెల్వరాజ్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదాహరిస్తూ మతాంతరీకరణ తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవటం రిజర్వేషన్ భావనకే విరుద్ధమని పేర్కొంది. మతాంతరీకరణ జరిగింది అని ఎట్లా రుజువు చేస్తారు? ఈ పాయింట్ మీరు నోట్ చేయాలి. ఇప్పుడు ఈ కేసుకు వెళ్ళిన అతను, నేను హిందూగానే ఉన్నాను, నేను ఎక్కడ క్రైస్తవుడిగా మారినట్టుగా ఆధారాలు ఏమి లేవు, ఆధారాలు ఉంటే చూపించండి అంటూ అతను మాట్లాడటం జరిగింది, వాదించడం జరిగింది. మతాంతరీకరణ జరిగింది అంటానికి ఆధారం ఏంటి? అతను బాప్తిసం పొందినట్లుగా సర్టిఫికేట్ ఉండాలి, ఆధారాలు ఉండాలి. ఓకే, అప్పుడు అతను మతాంతరీకరణ జరిగినట్లు. ఓకే, కానీ నేను హిందువుని అని అతను వెళ్ళినా కూడా అతని రోదన పట్టించుకోకుండా ఆ కేసును కొట్టివేయడం అన్నది చాలా విచారకరం. సరే, ఇది ఒక వన్ సైడ్ మాట్లాడుతుందని చెప్పాను కదా, నాణ్యానికి వన్ సైడ్. మతాంతరీకరణ తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవటం రిజర్వేషన్ భావనకి విరుద్ధమని పేర్కొంది. కులపరమైన వివక్ష క్రైస్తవంతో పాటు పలు ఇతర మతాల్లో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీ హోదాను పేర్కొంటూ హిందూ, బౌద్ధ, సిక్కేతర మతాలను పాటిస్తున్న వారి వివరాలను సేకరించాలని, వారు ఎస్సీ గుర్తింపును వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాంఘిక మైనారిటీ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులకు అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. 4 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. మెల్లమెల్లగా క్రైస్తవ్యానికి ఉచ్చు బిగుస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే చాలామంది వారి మతాల్లో కొనసాగుతూ
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు. ఇది సత్యం. అందుకనే ఈ కోర్టుల తీర్పులు ఎలాగా డైవర్ట్ అయినాయి అంటే, ఇదివరకు సరే అది మన రాజ్యాంగం ఆర్టికల్ ఉంది కదా, దాని ప్రకారం స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది, లేకపోతే ఏదో వెళ్ళొచ్చు, ఒక క్రిస్టియన్ మసీదుకి వెళ్ళి రావచ్చు, దండం పెట్టుకోవచ్చు, లేదా హిందూ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు క్రిస్టియన్, అంత మాత్రం హిందూ కాలేడు, లేదా ఒక హిందువు క్రిస్టియన్ టెంపుల్కి వెళ్ళొచ్చు, మసీదుకి వెళ్ళొచ్చు, అంత మాత్రం అతను హిందూ అయ్యాడు ముస్లిం అయ్యాడని మనం చెప్పలేం అంటూ ఇట్లాంటి తీర్పులు వచ్చేవి న్యాయబద్ధంగా. కానీ ఇప్పుడు ఏంటండి, ఉచ్చు బిగుస్తున్నారు, క్రైస్తవ్యానికి మెల్లమెల్లగా ఉచ్చు బిగుస్తున్నారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యాన్ని తొక్కేయటానికి ఒక కుట్ర జరుగుతోంది. అర్థం చేసుకోండి నా మాటల్ని, రైట్? సరే, అసలు ఈ కేసు ఏంటండి, ఇతను ఎవరండి అన్న విషయాలు కూడా చూద్దాం. మహారాజ్గంజ్ జిల్లాకు చెందిన జితేంద్ర సహాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, మతాంతరీకరణను ప్రోత్సహిస్తున్నారంటూ, అంటే మత మార్పిడి చేస్తున్నాడంటూ తన మీద తప్పుడు అభియోగాలు నమోదయ్యాయని, వాటిని కొట్టేయాలని కోరుతూ జితేంద్ర సహాని పిటిషన్లో అభ్యర్థించారు. అంటే ఇట్లా కొట్టేసేయండి, లేకపోతే నేను ఒక హిందూ, నేనేదో క్రైస్తవంలోకి వెళ్ళిపోయానని, క్రైస్తవుని అయిపోయానని ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు నన్ను దుర్భాషలాడారు అంటూ నాకు తెలిసి ఇతను కూడా రివర్స్ కేసు వేసాడండి, ఎస్సీ ఎస్టీ కేసు. అందుకనే అది చల్లదనేది అసలు తీర్పు. ఇక్కడ వీళ్ళు ఆ ప్రస్తావన చేయలేదు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ గిరి మంగళవారం విచారణ జరిపారు. తన మీద నమోదైన అభియోగాలు అవాస్తవమని, అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే తాను ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తున్నానని జితేంద్ర సహాని పేర్కొన్నారు. కాగా విచారణ సందర్భంగా సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన జడ్జి, జితేంద్ర సహాని పుట్టుకతో హిందూ మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తర్వాత క్రైస్తవంలోకి మారారని, మతాధికారి ప్రీస్ట్గా లేకపోతే పాస్టర్గా పనిచేస్తున్నారని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో మాత్రం ఆయన తనను తాను హిందువుగా పేర్కొనటాన్ని ప్రశ్నించారు. జితేంద్ర సహాని సమర్పించిన వివరాలను పరిశీలించి ఆయన మతానికి సంబంధించిన వివరాల్లో తప్పులుంటే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. చూసారా, పాస్టర్ ఆయన జితేంద్ర సహాని అనేటువంటి వ్యక్తి, లేకపోతే పాస్టర్గా చెప్తున్నటువంటి ఈ వ్యక్తి ఇచ్చినటువంటి వివరాల్లో తప్పులుంటే కఠిన చర్యలు కూడా తీసుకోండి. ఇది కూడా, ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేయాలి. చూసారా, సరే ఎస్సీ ఎస్టీ హోదా తీసేస్తాం, ఈ కేసు కొట్టేస్తున్నాం అంటే అంతవరకు ఓకే. మళ్ళీ ఏం చేస్తున్నా తెలుసా, కఠిన చర్యలు తీసుకోండి ఇలాంటి వారి మీద. అట్లాగే బౌద్ధంలో కానీ సిక్కుల్లో కానీ హిందూ విధానాన్ని విడిచిపెట్టి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతే అట్లాంటి వాళ్ళు కూడా యారండి, అట్లాంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ వర్తింప చేయొద్దు అంటూ స్ట్రిక్ట్ చేస్తుంది. తన వాయిస్లో ఏదో మార్పు కనబడుతుంది, కోర్టు వాయిస్లో మార్పు కనబడుతుంది. గమనించారా? మీకు అర్థమైందా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది కనుక ఇది పూర్తిగా అన్యాయం అండి, ఇది పూర్తిగా అక్రమం అండి, ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. ఇలాంటి తీర్పులు రావటాన్ని నా విచారాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా, ఏపీ స్టేట్ క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా ఈ విషయం పైన నేను నా యొక్క నిరసన తెలియజేస్తున్నాను. దీనికి నా విచారాన్ని తెలియజేస్తున్నాను. రైట్, ఇది నాణ్యానికి వన్ సైడ్. ఇప్పుడు నాణ్యము రెండో సైడ్ మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందామండి? ఏమండి, క్రైస్తవులు మనస్సాక్షి కలిగి ఉండాలి. క్రైస్తవులు దేవుని కోసం దేన్నైనా విడిచిపెట్టుకోవాలి. మీకు అర్థమైందండి? క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడకూడదు. అన్యుల్లాగా కోర్టులకు వెళ్ళిపోయి అబద్ధాలు చెప్పడం ఇది చాలా తప్పు. నిజానికి ఈ వ్యక్తి గురించిన సమాచారం ఏంటంటే, ఇతను ఒక ప్రీస్ట్గా గుర్తించారు, అంటే ఒక పాస్టర్గా గుర్తించారు. ఈ పాస్టర్ గారు అయినటువంటి వ్యక్తి, నేను ఇంకా హిందువునే, నేను మారినట్లుగా ఆధారాలు ఎక్కడ లేవు, నా మీద అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు అని ఒక వాదన చేయడం, లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ప్రయత్నం చేయడం అన్నది తప్పు కదా, మనస్సాక్ష్యం అయింది. అందుకని చాలామంది పాస్టర్స్ అయినటువంటి వారిని నేను ప్రేమతో హెచ్చరించేది ఏంటంటే, సరే చట్టంలో లొసుగుంది, అది అన్యాయమే, కానీ మనం ఏం చేయలేం. కనుక క్రీస్తు కొరకు నువ్వు జీవితకాలంలో ఏం చేయాలి? మరి ఈ లోపల నువ్వు ఎంతోమంది పుట్టారు, పాస్టర్లు అయ్యారు, చచ్చిపోయారు. మనం కూడా కొంతకాలం ఉంటాం, చచ్చిపోతాం. ఆ చట్టం అలాగే ఉంటుంది. అది 1950 నుంచి వస్తుంది.
ఈ మధ్యలో ఎంతో మంది రాలిపోయారు. కానీ మీరు ఇంకా ఎస్సీలుగానే ఉంటానండి, నేను ఇంకా ఎస్సీగానే కొనసాగుతానండి, పాస్టర్ గారికి ఉంటానండి, చర్చి కట్టుకుంటానండి, చలామణి అవుతానండి, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తానండి, కానీ ఎవరైనా కేసు పెడితే మాత్రం నేను హిందువునే అని వాదిస్తానండి అనడం ఎంతవరకు న్యాయం అండి? తప్పు కదా. మనస్సాక్షి ఉండాలి కదా. ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. కనుక ఇందాకటి వరకు నేను మాట్లాడింది నాణానికి వన్ సైడ్. ఇప్పుడు మరో సైడ్ మాట్లాడుతున్నాను. నువ్వు నిజమైన విశ్వాసం అయితే, నువ్వు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా క్రీస్తును వెంబడించే వ్యక్తివైతే ఖచ్చితంగా ఈ విషయంలో ఆ ఎస్సీ హోదాను విడిచిపెట్టేసుకోండి, వదిలేసుకోండి, ఆ బెనిఫిట్ వదిలేసుకోండి. దేవుని కోసం మరి మనం ఏం చేస్తున్నాం? ఈ చిన్నపాటి త్యాగం చేయలేమా? ఏమండి పాస్టర్ గారు మీరు మాట్లాడుతున్నారండి, మరి మీ సంగతి ఏంటని మీరు ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, నేను ఖచ్చితంగా నేను క్రిస్టియన్నే, నా తండ్రే మమ్మల్ని క్రిస్టియన్గానే రాయించాడు. మా నాన్న కాలంలోనే, అన్యుల్లో నుంచి మారిన నాన్న కాలంలోనే ఆయన మమ్మల్ని క్రైస్తవులుగా, మేము చిన్నప్పుడే ఆయన మారు మనసు పొందారు. మారు మనసు పొందిన ఆయన సేవ చేస్తూ ఆయన పిల్లలుగా పుట్టిన మాకు, అన్నయ్య కానీ మాకు కానీ, మా కుటుంబంలో అక్క కానీ మమ్మల్ని క్రైస్తవులుగానే గుర్తించారు. అర్థమైందా? నాకు 2 పిల్లలు పుట్టారు. నా పిల్లలు కూడా క్రైస్తవులుగానే నేను రిజిస్టర్ చేయించాను. క్రైస్తవులుగా చదివితేనండి, బీసీసీలు అయితేనండి ఉద్యోగాలు ఉండవండి అని ఒక భయాందోళనకు చాలామంది గురవుతూ ఉంటారు. ఎందుకండి? పిల్లలకు దేవుడు జ్ఞానం ఇస్తే చక్కగా చదువుకుంటే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. దానికి మా కుటుంబంలోనే మా పిల్లలే మీకు ఉదాహరణ. చెప్పాను కదండి. ఇప్పుడు మా బాబు మంచిగా చదువుకున్నాడు, ఓకే, మీకు తెలుసు, కెనడాలో కూడా వెళ్ళి జాబ్ చేస్తున్నాడు, ఓకే, పాప ఉంది, గవర్నమెంట్ జాబు. సో కనుక దేవుడు ఏమైనా విడిచిపెట్టాడు. అలాగనే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు నమ్మకస్తులుగా ఉంటే. కనుక చదువుకునే తత్వం ఉంటే, చదువుకునే పటిష్టత ఉంటే, ఆ పునాది ఉంటే, ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకుంటే మన పిల్లలకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ప్రభువు ఇస్తాడు. ఆ నమ్మకంతో ఉండాలి. లేదండి, నా ప్రభు కోసం లేకపోయినా పర్వాలేదు, నా ప్రభువే నాకు ముఖ్యం అన్నట్లుగా క్రైస్తవ జీవితాలు గడపాలి. కానీ అవకాశం వచ్చినప్పుడు ఇటు, అవకాశం రానప్పుడు ఏమన్నా మళ్ళీ నేను క్రిస్టియన్కి వెళ్తానండి, ప్రభు దగ్గరికి వెళ్తానండి, అవకాశం వస్తేనేమన్నా జాబ్ కావాలండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానండి. ఇది తప్పండి, ఇది నాన్సెన్స్ అండి. మీరే అర్థం చేసుకోండి. నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను, వాక్యానుసారంగా మీకు చెప్తున్నా. కనుక ఉంటే చల్లగా ఉండు, ప్రకటన గ్రంథం చెప్తుంది కదండి, లేదా వెచ్చగా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు, బైబిల్ చెప్తుంది. కనుక చాలామంది క్రైస్తవుల్లో, ఈ ఎస్సీలుగా ఉన్నటువంటి క్రైస్తవుల్లో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే, వీళ్ళు చల్లగా ఉంటున్నారు కాసేపు, అవసరమైనప్పుడు వెచ్చగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు అన్న సత్యం వీళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు కోర్టులు కూడా ఆ వీక్నెస్ దగ్గరే వాళ్ళు కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక దీని గురించి క్రైస్తవులు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ చక్కగా ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తాడు, అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారు. నా బొట్టుడు ఎవడే కూర్చున్నారే, నేను ప్రధానమంత్రి రా, అందరూ కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి, మోదీ గారు అట్లా అంటాడా? ఆయన అనడు, ఎందుకని ఆయన రియల్. ఎవడు అంది, నేను ప్రధానిని భారతదేశానికి అంటాడు ఆయన. సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు, రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభువే. అందుకని నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.